మరి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి ఒక గేమ్ సెగ్మెంట్. మరి ఈ గేమ్ సెగ్మెంట్ లో ఎల్ఈడి మీద కొన్ని ఫోటోస్ డిస్ప్లే చేస్తారు. ఆ ఫోటోస్ బట్టి మీరు పార్ట్ ని గెస్ చేయాలి. లెఫ్ట్ వాళ్ళందరూ ఒక టీము, రైట్ వాళ్ళందరూ ఒక టీము. టీమ్ ఏ, టీమ్ బి. ఆల్రైట్, కానీ గేమ్ స్టార్ట్ చేసే ముందు టీమ్ ఏ మీ బజర్ ఏంటి? కుర్చీ మడత పెట్టిలో కు. ఓకే, టీమ్ బి మీ బజర్ ఏంటి? మేమేదో చేసామనుకుంటారు, అది కాకుండా ఇంకేదన్నా. ఫస్ట్ ఎవరు బస్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ గెస్ట్ చేసే ఛాన్స్ ఉంటది. ఓకే, పిక్చర్ ప్లీజ్. ఫస్ట్ టీమ్ బి బజర్ హిట్ చేశారు కాబట్టి 1 సెకండ్ ఏ బొమ్మ చూడాలి అందులో ఎన్ని ఉన్నాయి? దే ఆర్ ఆల్ కనెక్టింగ్ డాట్స్ అన్నమాట. ఆ బొమ్మలు చూసిన తర్వాత మీకు ఏ పాట గుర్తొస్తుంది? లవ్ కన్నా మాటే నిల్లు నిల్లు. అయిపోయింది బా, మేము స్టార్ట్ చేస్తున్నాం. టీమ్ బి రాంగ్ ఆన్సర్. టీమ్ ఏ ఒకవేళ రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళకి పాయింట్స్ తగ్గుతాయి. ఓకే, నందేమో నాన్నకి సింహం మా అమ్మకి వాహనమై మారలేదా, అది జై చిరంజీవ. జై చిరంజీవ సాంగ్. నందేమో నాన్నకి సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా, ఎలకేమో తమరికి నెమలేమో తంబికి. 1 సెకండ్ మాకు ఇలానే అర్థం కాలేదు. అండ్ చాణక్య ప్లీజ్ కిందకి దిగండి. మీరే ఈ గేమ్ రాశారు కాబట్టి మీ స్టేజ్ మీద ఉండకూడదు. మీరు చెప్పినప్పుడే మాకు డౌట్ వచ్చింది. అరే అది మాకు తెలుసా బాబు, నంది నాన్న సింహం మా అమ్మ. ఓకే, గెలిచిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ దగ్గర నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మొహం మీద రంగు పూయొచ్చు. అది మ్యాటర్. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని గేమ్ ఆడండి. ఫస్ట్ పిక్చర్ ప్లీజ్. ఫస్ట్ టీమ్ ఏ పాట. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా చూడే చలి. రైట్ ఆన్సరా కాదా చూద్దాం. నీ చూపులే నా ఊపిరి ఓసారిలా టచ్ చేసుకుంటే అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకు చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా. ఎపిసోడ్ వచ్చిన దగ్గర నుంచి నేను రంగేస్తానయా అన్నావు కదా, ఇప్పుడే ఈ రంగు. నా కడియలు నాకు ఇవ్వట్లేదు కాబట్టి వర్ష రారా వరుస తేరా రంగు. ఏ సైడు? నీ చేతులతో నువ్వే ఇలా ఇలా కొంచెము వెరీ నైస్. హ్యాపీయా? ఇంత చిన్న రంగు వేయడానికి ఎందుకురా. గర్ల్స్ కలర్ కూడా స్టేజ్ మీద వచ్చేసింది. గేమ్ చాలా సీరియస్ గా నడుస్తుంది. ఓకే, రెడీ. ఎల్ఈడి ప్లీజ్. టీమ్ బి. నీ నవ్వు తెల్లదనాన్ని నాగనల్లి అప్పడిగింది. ఇవ్వద్దు. ఆన్సర్ కరెక్టా కాదా చూద్దాము. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది. యువతు ఏమే పని పాట లేదా? ఇంట్లో తెలిస్తే ఏమనుకుంటారు మీ వాళ్ళు? టీమ్ బి ఆన్సర్ రైట్ కాబట్టి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు రంగు పూయడానికి? ఎవరు ఆదియే ఫస్ట్. మీకు ముందు రాసింది ఎవడో? ఎవరు రాశారనేది కాదు, ఎవరు పూసారనేది మెయిన్. రంగు రబ్బా రబ్బా రంగు రబ్బా రబ్బా రంగు రబ్బా రబ్బా అంటుంది రంగు పరిసే. అంత అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఎవరో ఒకరు వచ్చి నువ్వు రాసినట్టు రాస్తే ఆనందపడేవాడు కదా. అందమైన అమ్మాయిలు అడిగావు కదా. వద్దు, దండం పెడతా. దాకా తెలియక మా వాళ్ళు రంగు ఇలా అన్నారు. ఇప్పుడు మేము పాట కనిపెట్టాలి. మీ మొహం డైరెక్ట్ గా తీసుకొని ముంచి 4 సార్లు లేపిలా. ఓకే, ప్రస్తుతానికి 1 పాయింట్ టు టీమ్ ఏ, 1 పాయింట్ టు టీమ్ బి. ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. హలో, ముందు మేమన్నాం కు. టీమ్ ఏ లడ్డు మిఠాయి నీకు రమ్యముగా మన్నేలా తింటివిరా కృష్ణ. మీకుంది ఈ రోజు రా. సరే ఆగండి, రైట్ ఆన్సరా కాదా చూద్దాము. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మన్నేలా తింటివిరా కృష్ణ. రైట్ ఆన్సర్ కాబట్టి మా
సైడ్ నుంచి పండుగాడు సెలెక్ట్ చేసుకుంటాడు, ఆడు రంగు పోస్తాడు. అంటే చిన్న చిన్న ముందు జరుగుంటాయి అన్ని మనసులో పెట్టుకోకూడదు. మా చాయిస్ మాదే, ఎవరు? వైట్. ఇంకో వైట్ డ్రెస్ పాడకూడదు, ఓకే? జాగ్రత్త. వైట్ డ్రెస్ ఎందుకండి, మాకు ఫేస్ కావాలి. మెల్లిగా మేము ఇంత దారుణంగా చాలు. ఇలా ఇలా ఇంత వల్గర్ గా పోయాల్సిన అవసరం లేదు. గేమ్ లాగా ఆడితే చాలు. నేను వల్గర్ ఎక్కడ పోసానండి, నాకు అర్థం కావట్లేదు. జస్ట్ రాశాను అంతే. వర్షకి వీళ్ళకి ఎలా రాసాలి? అలాగే రాయొచ్చు కదా, ఎంత ఆడ్ గా మొత్తం ఇలా రుబ్బేసి ఇలా పూసేసి. ఏంటి హోలీ అంటే అలాగే రాసుకుంటారండి, ఇలా కాదు. ఇది గేమ్ కాదు, ఇది మనం ఈవెంట్ చేయడానికి వచ్చాం. మరి ఈవెంట్ చేస్తున్నాం, మనం ఇంకేం చేస్తున్నాం ఇక్కడ? ఇక్కడ లేడీస్ కి ఎవరైనా అలా పూసారా? పర్సనల్ గా తీసుకుంటే కెమెరా ఆఫ్ అయిన తర్వాత చూసుకుందాం. నాకు ముందు కనీసం ఇలా ఇంటిమేట్ చేస్తే అర్థమవుతుంది, ఇలా ఇలా ఉంటుందంటే ప్రిపేర్డ్ గా వస్తాను నెక్స్ట్ టైం నుంచి అన్న. నేనేం చేశానన్నా? రంగు రాయడం తప్పే ఉంది? నీకు రాసినప్పుడు నువ్వేం ఫీల్ అయ్యావా ఏంటి? ఆయన అబ్బాయిలు పూసుకోవడం, మీరు అమ్మాయి పూయడం ఒకటేనా? ఆయనకి అలాగే రాశారండి అమ్మాయి. ఇప్పుడు వర్ష కూడా అలాగే రాసింది. ఏంటి నీకు అంత ఇష్టమా? వర్ష నేను ఒకటి కాదండి. వర్ష అనేముంది, శిరీషాకి శిరీష అనేముంది. ఏదైనా రాయడం ఒకటే కదండి. రాయడం అనే దాంట్లో ఒక ఆర్డినెన్స్ ఉంటది, ఇష్టం వచ్చినట్టు రాయడం పూయడం కాదు. ఇష్టం నేనేం రాశాను? పండు సారీ చెప్తే అయిపోతుంది. ఎందుకు సార్ నేను తప్పు చేశానా? ఊరుకో అబ్బా, దీనికి ఆర్గ్యూ ఎందుకు? అరే ఫేస్ చేసింది నేను, రోహిణి. పండు కొంచెం లిమిట్స్ క్రాస్ చేయకుండా గేమ్ ఆడితే బాగుంటుంది. నువ్వు క్రాస్ చేసావు ఫస్ట్. ఆయనకి ఏంటి అలా రాయ ఇష్టమా? నీకేంటి ఆది మీద మోజా? ఒక అబ్బాయికి రాయడం వేరు, ఒక అబ్బాయి వచ్చి అమ్మాయికి రాయడం వేరు. రెండు ఒకటే, ఏం డిఫరెన్స్? ఇప్పుడు కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఫస్ట్ నీకు లేదా? సెన్స్ లేదా? సెన్స్ లేదు, అది ఇది అని మాట్లాడితే మర్యాదగా ఉండదు. నిజంగా నీకు లేదు. నువ్వు పర్సనల్ గా వెళ్తే మర్యాదగా ఉండదు చెప్తున్నా. నీకు చేయలేస్తే నాకు లెగుస్తుంది. నువ్వు ఎందుకు ఏలెత్తి చూపిస్తున్నావు? నా మీదకి ఎందుకు వస్తున్నావు? చూసినప్పుడు చూసుకొని మాట్లాడు. ఏలెత్తి అమ్మాయి మీద ఇట్లా ఇట్లా వస్తే నువ్వు కూడా చూసుకునే చెయ్యి, ఏదైనా కూడా. దొరికాడు కదా అని అక్కడ పడితే చెయ్యేసి ఇవి కాదు. హలో, ఒక అమ్మాయి అబ్బాయికి రాయడం వేరు. అమ్మాయిలా మాట్లాడు ఎందుకు? పండు, నువ్వు చెయ్యి పెట్టి ఇట్లా ఇట్లా మాట్లాడు. నువ్వు చేసే తప్పు. అమ్మాయిలా మాట్లాడు, చేతులు కట్టెత్తు నా మీద. ఇంకొకసారి కానీ చేస్తే మాట్లాడే ఉంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏం చేసుకుంటావు చేసుకో. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రాననే చెప్పా. సీరియస్ వెళ్ళిపోతుంది బయటికి. నువ్వు నా ఇష్టం, నాకు రావాలనిపిస్తే వస్తా. ఇది నీదా? నేను కొట్టినా పోనీ ఇప్పుడు నేను కొట్టి చూడు చూద్దాం. అమ్మాయి అయిపోయి కాబట్టి కొట్టట్లేదు. నువ్వు అబ్బాయి అయిపోయావు కాబట్టి ఒకటి బీకా. ఓకే, సో ఈ సెగ్మెంట్ చాలా ఫన్ గా వెళ్తుంది అనుకున్నాము, కానీ కాస్త హాట్ గా మారింది కాబట్టి ఈ సెగ్మెంట్ ఇంతటితో మనం ఇంకా ఆపేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ.